వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి యూరియా సరఫరాపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత రాకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా 70,000 మెట్రిక్ టన్నుల లభ్యత ఉన్నదని చెప్పారు. రైతులు ఆందోళన చెందనవసరం లేదని, 15వ తారీఖు తర్వాత మరో 53,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని చెప్పారు. మన రాష్ట్రానికి కేటాయించిన యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలి వెళ్లకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు సరఫరా చేయడానికి మైక్రో ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు చెప్పారు. బాపట్ల జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మి మనసారియా, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, బాపట్ల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ఎస్ శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కరుణశ్రీ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా మంది ఆఫ్లో ఉన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్స్ ఉన్నారు, అదే మరి ఎస్పీస్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. అందరికి కూడా నమస్కారాలు. అడ్మినిస్ట్రేషన్ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. 36,36,71,51 మెట్రిక్ టన్నులు మనం వాడాం. దాని సంవత్సరం 32,37,378కి తగ్గించాలనుకున్నాం. నానో ఫెర్టిలైజర్స్ 1,00,000 మెట్రిక్ టన్నులు, ప్రాక్టీసింగ్ ఏపీసీఎన్ఎఫ్ అన్ని దేంట్లో చేయాలంతా కూడా డీటెయిల్స్ అని ఇచ్చారు. టోటల్గా 4,33,679 మెట్రిక్ టన్నులు రిడక్షన్, 12% రెడ్యూస్ చేయాలనుకున్నాం. సీజన్ ముందు ఏం చేశారంటే సార్, లాస్ట్ 4 years యొక్క యావరేజ్ని తీసుకొని ఎంత ఉందో వర్కౌట్ చేయమన్నారు సార్. ఆ వర్కౌట్ చేస్తూ వచ్చినటువంటి ఆ 36,70,000ది తమరు ఏం చేయమన్నారంటే 33కి తగ్గించండి అనుకుని చెప్పేసి ఇచ్చింది. ఆ 33ది ఎలా తగ్గించాలి ఏమిటి అని చెప్పేసి త్రూ నానో ద్వారా ఎలా తగ్గించవచ్చు, సిఎన్ఎఫ్ ప్రాక్టీసెస్ ద్వారా ఎలా చేయొచ్చు అనుకుని చెప్పి వర్కౌట్ చేసి దీన్ని మనము డిస్ట్రిక్ట్ వారీగా మొత్తం ఇయర్ మొత్తానికి వర్కౌట్ చేసి ఇచ్చాము సార్. రైతుల్లో అవేర్నెస్ కావాలి. మామూలు అప్పుడు పంట వేసినప్పుడే కాకుండా మామూలు అప్పుడు చెప్పుకుంటూ రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్తాం. ఇప్పుడు మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. అంటే ఇక్కడ కావాల్సింది మీరు టెలికాన్ ఒక పోర్టల్ కూడా తయారు చేయమన్నా దాని ప్రకారం ఎక్కడెక్కడ స్టాక్ ఉందో నోటిఫై చేస్తాం, ఏ షాప్లో లేదో అది కూడా నోటిఫై చేస్తాం, ఎక్కడ అవసరమైంది ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ పెడతాం. జిల్లా కలెక్టర్స్ కూడా పనిచేయండి. ఎప్పటికప్పుడు మూమెంట్ అంతా కూడా కంట్రోల్ రూమ్లో 2-3 పెట్టి చేస్తారు. ఇక్కడ ఆర్టీజీఎస్లో కూడా పెడతాం. ఆర్టీజీఎస్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళు కూడా మానిటర్ చేస్తారు. కేంద్రం కూడా మనకి ఎంత కావాలంత ఫెర్టిలైజర్ ఇచ్చారు. మొన్న కూడా మళ్ళీ లోకేష్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఎత్తపోతే మళ్ళీ ఇచ్చారు. దాన్ని మనం ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఉపయోగించడం చేయాలి. కాబట్టి మీకు ఇదంతా కూడా ఆ భూమి యొక్క సాయిల్ టెస్ట్ని బట్టి, ఫెర్టిలిటీని బట్టి